ఆయన నేను సూటిగా ప్రశ్నిస్తాను, 5 సంవత్సరాలు మీరు ఏం చేశారండి? విచిత్రం ఏంటో తెలుసా, ప్రజాధనాన్ని ఖర్చు పెట్టి ఆయన 2 బుల్లెట్ ప్రూఫ్ బస్సులు చేయించుకున్నాడు. 2, అది ఒక్కోటి 6-7 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారంట. 2 బుల్లెట్ ప్రూఫ్ బస్సులు అంట. నేనే ఆశ్చర్యపోయా. ఎందుకు ఆశ్చర్యపోయానంటే ముఖ్యమంత్రి గారు బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో తిరగాలి, దాంట్లో డౌట్లే, కాదని నేను అనట్లా. కానీ ఎప్పుడు బయటకు రాని ముఖ్యమంత్రికి 2 బుల్లెట్ ప్రూఫ్ బస్సులు ఎందుకు? ఆల్రెడీ ఒకటి ఉంది, ఆల్రెడీ ఒకటి కొనుగోలు అయి ఉంది, ఇంకా 2 కొన్నాడు, అంటే 3 బుల్లెట్ ప్రూఫ్ బస్సులు. ఎప్పుడైనా తిరిగాడా? ప్రజల్లోకి వచ్చారా? ప్రజల సమస్యలు తెలుసుకున్నారా? ఆయనకు సభ పెడితే ఆయనకి ప్రజలకి ఒక 100 మీటర్ల దూరం. పొరపాటు నేను శ్రీకాకుళం వస్తే చెట్లన్నీ నరికేసేవారు, మీకు తెలుసు. విశాఖపట్నం వెళ్తే చెట్లను నరికేశారు. ఎందుకు భయపడ్డాడు? ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రోగ్రాం చేశారు, ప్రజావేదిక. ప్రజలు కూర్చున్నాడు, పరదాలు లేవు, బ్యారికేడ్లు లేవు, ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నాడు. అది మాకు వైకాపా పార్టీకి మధ్య ఉన్న తేడా.